బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ రథోత్సవం 3 రోజుల పాటు వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే ఈ వేడుకలు ఘనంగా జరగడం వెనుక సనత్ నగర్ కాంగ్రెస్ సెగ్మెంట్ ఇన్ఛార్జ్ కోట నీలిమ గారి పాత్ర ఎంతో ఉంది. వారిని అడిగి తెలుసుకోండి మేడం. ఎలాంటి ఇప్పుడు జోగినులు కానీ వీళ్ళు ఈ శివశక్తులు కానీ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు చెప్తున్నారు మమ్మల్ని సారబెట్టారు, చీర ప్రత్యేకంగా లోపలికి ఆహ్వానించారు, దర్శనం మా ముందే కళ్యాణం జరిపించారని. ఎలా అనిపిస్తుంది? మాకు చాలా ఆబ్వియస్లీ చాలా అదృష్టం అండి. ఒకటి అమ్మవారి ఆశీస్సుల మూలంగానే ఆవిడ సేవ చేసే ఒక ఛాన్స్ వస్తుంది. అవకాశం రావడం కూడా చాలా కష్టం. సనత్ నగర్ అదృష్టం ఏంటంటే మా దగ్గర ఇలా బల్కంపేట ఎల్లమ్మ తల్లి గుడి, అలాగే మహంకాళి అమ్మవారి గుడి, అలాగే ఎన్నో అలాంటి ఇంపార్టెంట్ గుడులన్నీ మా సనత్ నగర్ కాన్స్టిట్యువెన్సీలో ఉన్నాయి. జోగునులు కానీ శివశక్తులు కానీ వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరికీ ధన్యవాదములు. వాళ్ళు వచ్చి మాకందరికీ ఆశీర్వాదం ఇచ్చి వెళ్ళారు. అలాగే వాళ్ళు పార్టిసిపేట్ చేశారు చాలా ఖుషిగా. అక్కడ కూర్చున్నప్పుడు వేదిక మీద కళ్యాణం అవుతున్నప్పుడు కళ్యాణం చూడటమే మహాభాగ్యం, అమ్మవారి కళ్యాణం చూడటమే. సో అదంతా మేము శివశక్తులతో జోగులతో చూసామని నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. గతేడాది మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని పొరపాట్లు జరిగాయి, కానీ ఈసారి ఏమీ లేకుండా చాలా ప్రశాంతంగా వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఎలాంటి జాగ్రత్తలు? ఏం జాగ్రత్తలు లేదండి, అందరం కలిసి చేసుకున్నాం. చెప్పాలి అంటే పొలిటికల్ పార్టీస్ కానీ పాలిటిక్స్ కానీ ఈ గుడి ప్రాంగణంలో కానీ ఈ గుడి ముందర కానీ పాలిటిక్స్ వద్దు. నేను ముందర నుంచి ఎప్పుడు నేను అదే అంటాను, ఎవరు వచ్చినా అందరు భక్తులే, అమ్మవారి ముందర అందరం సమానమే. కాబట్టి ఇదే ఫీలింగ్ తీసుకుని ముందరకు వెళ్ళాము. అందరం కలిసి చేసుకున్న ఫెస్టివల్ మీరు చూస్తున్నారు. అంత సంతోషమైంది. ఎవరికి నిరుత్సాహం రాలేదు, ఎవరికి ఏ రకమైన ప్రాబ్లము రాలేదు. ఎందుకంటే నేను అదే చెప్తున్నా కదా, మా ప్రయత్నం ఏంటంటే అందరినీ తీసుకుని వెళ్ళాలి అని. పాలిటిక్స్ విడిగా, ఇది అమ్మవారి దగ్గర మనం దర్శనం ఆశీర్వాదం తీసుకొస్తున్నాం. ఇక్కడ అందరం అమ్మవారి పిల్లలమే, అందరం సమానమే, ఆ భావనతో వెళ్ళాం. కాబట్టి అంత పాలిటిక్స్ విషయానికి వస్తే కవిత బీసీలకు రిజర్వేషన్ లేని స్థానిక సంస్థలకు వెళ్ళొద్దు అంటూ ఈ నెల 15 రైలు రోకోకు పిలుపునిచ్చారు. ఎందుకు? ఆవిడకి ఏం హక్కు అండి బీసీల గురించి మాట్లాడడానికి? 10 ఏళ్ళు ఏం చేశారు? నిద్రపోయారా? ఇప్పుడు లేచారా? కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ సంక్షేమం కోసం, బీసీ సెన్సస్ కోసం ఇంత పాలుపడి ఇంత కష్టపడి బీసీ సెన్సస్ చేస్తే ఇప్పుడు లేచి బీసీలకు అగేన్స్ట్ అంటే ఈ మొత్తం ప్రాసెస్ని స్లో చేయడానికి ప్రయత్నమా ఇది? ఆవిడ ప్రయత్నం ఏంటి? కవిత గారిది కానీ బీఆర్ఎస్ నేతలది కానీ ప్రయత్నం ఏంటి? బీసీలకే వాళ్ళ హక్కు రాకూడదు. వాళ్ళకి 10 ఏళ్ల నుంచి వాళ్ళు ప్రయత్నం చేశారు, ఏ రకంగానో బీసీలకి వాళ్ళకి రావాల్సిన హక్కు కానీ ఉద్యోగాలు కానీ ఏమైనా కానీ రాకుండా ఉండాలి అని. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ముందరకు పోతోంది, బీసీ సెన్సస్ చేసుకుని ముందరకు పోతుంటే దీన్ని ఎలా స్లో చేద్దామా, ప్రజల కళ్ళలో దుమ్ము ఎలా కొడదామా అని ప్రయత్నం తప్ప ఆవిడని ఫస్ట్ క్వశ్చన్ మీరే మీడియా మిత్రులు అడగాలి. 10 ఏళ్ళు ఏం చేసావమ్మా మీరు? 10 ఏళ్ళు ఏం చేశారు? మీ నాన్నగారే కదా సీఎం ఉన్నప్పుడు, అప్పుడు మరి బీసీ సెన్సస్ అవ్వలేదు. ఏ రకమైన సంక్షేమం పథకాలు ఇది బీసీలకి డైరెక్ట్గా వెళ్ళేవి ఒక్కటి కూడా అవ్వలేదు. వచ్చినవి కూడా కొన్ని వాళ్ళకి రావడం తప్ప మొత్తం తెలంగాణలో ఎవరికి రాలేదు. యంగ్ బీసీ స్టూడెంట్స్కి ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయారు. అలాంటప్పుడు చేస్తున్న వాళ్ళకి సపోర్ట్ చేయాలి. కాంగ్రెస్ లాంటి ప్రభుత్వాలకి ఎవరైతే బీసీల కోసమని అంటే 1 సంవత్సరం ముందరే సెన్సస్ చేసి, ఏదో పెద్ద ప్రాసెస్, అది చిన్న ప్రాసెస్ కాదు, మొత్తం తెలంగాణ వ్యాపకంగా ఒక సెన్సస్ చేసి ఇప్పుడు మన రిజర్వేషన్స్ కోసం ఫైట్ చేస్తున్న పార్టీలకి సపోర్ట్ చేయండి అమ్మా. బీసీలు అంటే ఏమైనా అభిమానం ఉంటే, కవిత గారికి నా మెసేజ్, బీసీలు అంటే అభిమానం ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనులని సపోర్ట్ చేయండి. కవిత ఆర్కృష్ణ కూడా కలిసారు. ఆర్కృష్ణ కూడా కవిత ఉద్యమానికి మద్దతు అంటే మరో బీసీ ఉద్యమం అక్కడి నుంచి మొదలవుతున్నాడు. ఇప్పుడు ఏ ఉద్యమైనా ఇదే నేను అంటున్నాను, మనం ఉద్యమాల గడ్డ తెలంగాణ, మనకు అర్థమవుతుంది. సామాన్యులు అంటే సామాన్య జనులకు కూడా అర్థమవుతుంది ఎవరు ఏం పాలిటిక్స్ చేస్తున్నారు. ఇలాంటి ఉద్యమాలు చేసి అవుతున్న మంచి పనులు, కాస్ట్ సెన్సస్ తర్వాత మంచి ఒక మార్గం మీద వెళ్తున్న బీసీ సంక్షేమాన్ని స్లో చేస్తున్నారు, దానికి అడ్డకట్టు వేస్తున్నారు. ఇది ప్రతి వారికి అర్థమవుతుంది. బల్కంపేట ఉత్సవాలు జరగడం వెనుక అందరి కృషి ఉందని, ఎటువంటి రాజకీయాలు ఆలయ ప్రాంగణంలో లేదు, అందుకే ఇంత వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణంగా రథోత్సవం జరిగిందని కోట నీలిమ చెప్తున్నారు. అదేవిధంగా బీసీలకు గురించి ఇప్పుడు కవిత గుర్తొచ్చిందా? గతంలో ఏం చేశారు, బీఆర్ఎస్ ఏం చేశారని ఆమె ప్రశ్నిస్తున్నారు. కెమెరామ్యాన్ తరుణ్తో వంశీ, పల్లవి టీవీ.